ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధాని తన మంత్రివర్గ సహచరులకు వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై కూడా ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది. అయితే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గం సమావేశం కానుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. స్వప్న, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. ఈ రోజు సెంట్రల్ కమిటీ భేటీకి సంబంధించి మాక్సిమం, ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరన్నట్టు ఇదే చివరిది అయ్యేటువంటి అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ కి సంబంధించి సెంట్రల్ కమిటీ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఇంకా క్రియాశీలక నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సిందా, అఫీషియల్ గా ఇంకా చేయాల్సినవి ఏంటి, ఏ రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా, పథకాలు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాయి, ఇప్పటి వరకు చేసినవి ఏంటి, అండ్ మరొకసారి మన గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, కీలకమైనటువంటి విషయాలు ఏవి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏంటి, ఇలా దాంతో పాటు ఇంకొన్ని ఏమైనా అంటే జీవోస్ పాస్ చేసుకోవాల్సింది కానీ ఏమైనా ఇంటర్నల్ విషయాలు ఏమైనా ఉంటే వీటన్నిటి గురించి కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే జరగబోతుంది. మొత్తం భేటీలో ఏ విషయాల మీద చర్చిస్తారు ఏంటి తెలియాలంటే మనం కొంత కమిటీ భేటీ అయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా చివరి సమావేశం కాబట్టి ఏం మాట్లాడుకుంటారు, ఏ విషయాల మీద చర్చిస్తారు, ఏమన్నా కొత్త విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇంకేమన్నా కొత్త అంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినవి కానీ, లేదంటే కొత్తగా అమలు చేయాల్సినటువంటి పథకాలు కానీ, లేదా ఉన్నటువంటి కాలాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలాంటివి ఇంటర్నల్ విషయాల మీద ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటే మనకు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.